ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్త విశ్వనాథరెడ్డి నివాళులర్పించారు. ఇక తన కార్యాలయం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్దనున్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ జన సమూహంతో ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి ఎదురుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గూడు కట్టుకున్న వ్యక్తితో మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. ఆయన మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు జరిగే పరిస్థితి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం, ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆయుష్మాన్ అనే పథకం పెట్టి భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నారు. అంటే ఆయన ప్రత్యేకత ఎంతుందో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలలో ఎంతో ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎంతోమంది ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి. గుండె ఆపరేషన్లు కానీ ఇతరాతర జబ్బులు కానీ ఏవైనా వస్తే చనిపోయే పరిస్థితి. ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరో పెద్ద సాగుగారులు తప్పక అంబులెన్స్లో వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటిది 108 అనే పథకం పెట్టి వితిన్ 10-15 నిమిషాల్లో కుయ్యమంటూ చేరే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళను 10 అర్ధ గంటలోనే హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి చేర్చే పరిస్థితి.